వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఇంటింటా పరిశీలన. న్యూఢిల్లీలో సోమవారం నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశం రెండో దశ ప్రారంభమైంది. ఇందులో పలు మంత్రులు తమ శాఖల సంబంధిత నివేదికలను సభ ముందు ఉంచనున్నారు. లోక్సభ, రాజ్యసభల్లో పలు స్థాయి సంఘ నివేదికలు, బిల్లులు ప్రదర్శించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ హోం వ్యవహారాల స్థాయి సంఘ నివేదికలను సమర్పించనున్నారు. ఇందులో జైళ్ల పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, సంస్కరణలపై ప్రభుత్వం చర్యలతో నివేదికతో పాటు 2025-26 హోం మంత్రిత్వ శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన గ్రాంట్ల నివేదికలు ఉన్నాయి. ఇవే నివేదికలను రాజ్యసభలో రాధామోహన్ అగర్వాల్, అజయ్ మాకన్ సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు గ్రాంట్ల డిమాండ్ల రెండో విడత నివేదికను సమర్పించనున్నారు. అలాగే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి 2025 అంచనా ఆదాయ ఖర్చుల వివరాలు, 2024-25 అదనపు గ్రాంట్ల డిమాండ్లను కూడా సమర్పిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఇన్స్టిట్యూట్ను త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా గుర్తించి జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థగా ప్రకటించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సహకార రంగంలో సాంకేతిక మేనేజ్మెంట్ విద్యను అభివృద్ధి చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. కేంద్ర మంత్రి సర్ఫానంద నోసోవాల్ సరుకు బిల్లుకు సంబంధించిన హక్కులను నామినీకి బదిలీ చేసే విధానంపై కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో సరుకు బిల్లు ద్వారా NRCకి హక్కులను కల్పించే అవకాశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసిన రేషన్ కార్డుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. మీ సేవా కేంద్రాల్లో సమర్పించిన దరఖాస్తులను పౌర సరఫరా శాఖ అధికారులు బృందాలుగా ఇంటింటా వెళ్లి పరిశీలించనున్నారు. గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో మొత్తం 89.90 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి 2.81 కోట్ల మందికి లబ్ధి చేకూర్చింది. ప్రస్తుతం ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరించగా అనంతరం మీ సేవా కేంద్రంలో దరఖాస్తులను స్వీకరించారు. కొత్త రేషన్ కార్డులకు మంచి రైసు మరియు అవసరమైన నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంటింటా పరిశీలనలో కుటుంబ వివరాలతో పాటు వాహనాల ఉనికి, విద్యుత్ బిల్లు పరిశీలించనున్నారు. దరఖాస్తుదారులు ఇంట్లో లేని సందర్భంలో ఫోన్ ద్వారా ధృవీకరణ చేయనున్నారు. ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల్లో 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1.35 లక్షలు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. అదనంగా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడం, పాత పేర్లు తొలగించడం కోసం 20 లక్షలకు పైగా విజ్ఞప్తులు అందాయి. మొదటి దశలో కొత్త దరఖాస్తులు శ్రద్ధగా పరిశీలించి ఉగాది నాటికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.